తన సమయస్ఫూర్తితో రాక్షసుడిని ఓడించిన గురువు. ఒకసారి ఏమైందంటే, ఒక ఉపాధ్యాయుడు, ఒక పోలీస్ అధికారి, ఒక బ్యాంక్ అధికారి ముగ్గురు ఒక నౌకలో ప్రయాణిస్తున్నారు. ఆ నౌక సముద్రం మధ్యలోకి చేరినప్పుడు అకస్మాత్తుగా ఒక భారీ సముద్ర రాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమైండు. అతని రూపం భయానకంగా, అతని గడ్డాలు ఉప్పెనలా ఉండగా, అతని కళ్ళు క్రూరంగా మెరిసిపోతున్నాయి. నన్ను చూసి భయపడాల్సిన పని లేదు అని గర్విస్తూ అన్నాడు రాక్షసుడు. కానీ మీరు ముగ్గురు నా ఆహారం అవ్వడం ఖాయం. అయినా మీకు ఒక అవకాశం ఇస్తాను. మీ దగ్గర ఏదో ఒక విలువైన వస్తువు సముద్రంలోకి విసిరేయండి. నేను దానిని తీసుకురాగలిగితే మీరు నా ఆహారం అవుతారు. తీసుకురాలేకపోతే మీరే గెలిచినట్టు. మీకేం హాని చెయ్యను. ఇక జీవితాంతం మీ సేవకుడిగా ఉంటాను అని రాక్షసుడు అన్నాడు. ముగ్గురు భయంతో వణికిపోయారు. మొదటగా బ్యాంక్ అధికారి తన వేలికి ఉన్న విలువైన వజ్రపు ఉంగరాన్ని సముద్రంలో విసిరేసిండు. క్షణాల్లో రాక్షసుడు సముద్రంలోకి దూకి ఉంగరాన్ని తీసుకొచ్చి ఆ అధికారికి ఇచ్చాడు. నీ ఆట పూర్తయింది. ఇక నువ్వు నాకు ఆహారం అవ్వాల్సిందే అంటూ అతన్ని మింగేశాడు. తర్వాత పోలీస్ అధికారి తన చేతికున్న ఖరీదైన వాచుని సముద్రంలోకి విసిరేసిండు. రాక్షసుడు మళ్ళీ సముద్రంలోకి దూకి ఆ వాచిని కూడా తీసుకొచ్చి ఇచ్చి అతని ముందించిండు. ఇక నీ వంతు అంటూ అతన్ని కూడా మింగేసిండు. ఇక చివరిగా ఉపాధ్యాయుడు ఏం చేసిండంటే, కొంతసేపు ఆలోచించిండు. అటు ఇటు తిరిగిండు. ఆలోచించి ఇలా చేసిండు. పక్కన ఉన్న నీళ్ళ సీసా తీసుకుని అందులోని నీళ్లను సముద్రంలోకి ధారగా పోసిండు. రాక్షసుడు చూస్తూ, నీ సీసాలో ఉన్న నీళ్లను తెచ్చి ఇవ్వు అన్నాడు ఉపాధ్యాయుడు. రాక్షసుడు వింతగా చూసి, నీరు అంటే నీరు సముద్రంలో ఉంది, సీసాలో ఉంది, ఏది తీసుకురావాలని నువ్వు చెబుతావు అంటూ కొంచెం కంగారు పడ్డాడు. అయినా సముద్రంలోకి దూకిండు. ఎంత శ్రమించినా అతని సీసా నుండి పోసిన నీళ్లను తెచ్చి ఇవ్వలేకపోయిండు. వెనక్కి వచ్చి, నేను ఓడిపోయాను అన్నాడు దయనీయంగా. ఉపాధ్యాయుడు చిరునవ్వు చిందిస్తూ, నీ ఆట నువ్వే ఆడావు, కానీ తీర్పు మాత్రం నా చేతిలో ఉంది అని అన్నాడు ఉపాధ్యాయుడు. రాక్షసుడికి దిమ్మ తిరిగిపోయింది. నీకు నేను బానిసగా ఉంటాను, చెప్పు, నీ స్నేహితులను బ్రతికించమని ఆజ్ఞాపిస్తావా అని అన్నాడు రాక్షసుడు. అవును అన్నాడు ఉపాధ్యాయుడు. మా స్నేహితులిద్దరినీ తిరిగి బ్రతికించు అన్నాడు ఉపాధ్యాయుడు. రాక్షసుడు వారి ఇద్దరిని తిరిగి బాహ్య ప్రపంచానికి తీసుకువచ్చి ఉపాధ్యాయుడి ముందు ఉంచిండు. అయితే ఉపాధ్యాయుడు ఇలా అన్నాడు, నీ హృదయంలో మంచి ఉందని తెలుసుకున్నావు. ఇక ముందు నీకు కలిగిన శక్తిని మంచి పనులకు ఉపయోగించు. ఈరోజు నుండి నిన్ను బానిసత్వం నుండి విముక్తుడిని చేస్తాను అన్నాడు. రాక్షసుడు కృతజ్ఞతతో వంగి, ఇక మీదట ఎవ్వరిని బాధ పెట్టను అంటూ ప్రమాణం చేసి సముద్రంలోకి దూకి మాయమైపోయిండు. ఈ కథ మనకు ఏం నేర్పుతుందంటే, కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండటమే కాక సమయస్ఫూర్తిని ప్రదర్శించడం చాలా ముఖ్యం. బలము సంపదో మనను రక్షించవు, కానీ జ్ఞానం తెలివితేటలే సక్రమమైన పరిష్కారాన్ని చూపిస్తాయి. మన ముందు ఎన్ని ఆపదలు వచ్చినా ఆలోచించి సరికొత్త దారులు కనుక్కోవడమే నిజమైన విజయం. ఓం శాంతి.